బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు నితిన్ నబీన్ స్వస్థలం బీహార్ రాష్ట్రం బాంకీపూర్ నుంచి 4వ ఎమ్మెల్యేగా గెలిచారు నబీన్. నితిన్ నబీన్కు బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం దీనికి దోహదపడిందని చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలోనే యూటీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది, నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేటటువంటిది మీరు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నట్లే జరిగినటువంటి పరిస్థితి. ఎందుకు పర్టికులర్గా నితిన్ నబీన్ విషయంలో, అంటే బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు అనేటువంటి ఒక విషయం కూడా, అంటే బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో లీడ్లోకి రావడానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా దోహదం చేశాయి నితిన్ నబీన్కి అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, బీజేపీ నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నితిన్ నబీని జాతీయ రాజకీయాల తెరపైకి తీసుకొచ్చారు. అదేవిధంగా గతంలో ఏదైతే జేపీ నడ్డా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన నేపథ్యం ఉంది. అమిత్ షాను 2019 ఎన్నికల తర్వాత కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత జేపీ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఏదైతే ఒక 6 నెలల సమయం నడ్డాను 6 నెలల సమయం అమిత్ షా దగ్గర ట్రైనింగ్ ఇప్పించారని కూడా, ఏదైతే జాతీయ రాజకీయాల్లో ఎలా మెలగాలనే అంశం కూడా అమిత్ షా దగ్గర ఏదైతే నడ్డా నేర్చుకున్నారని కూడా మనకు గతంలో రాజకీయాల్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం నితిన్ నబీ అంశాన్ని చూసినప్పుడు బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ నేతగా ఎదిగిన నితిన్ నబీ తన తండ్రి మరణించిన తర్వాత రాజకీయ ఆరగ్రేటం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు అందులో బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నితీష్ కుమార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ నేపథ్యము కింది స్థాయి నుంచి వచ్చిన నేతలకు బీజేపీ అవకాశం ఇస్తుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నితిన్ నబీ అంటూ బీజేపీ జాతీయ నేతలు కొనియాడుతున్నారు. నేడు ఏదైతే నితిన్ నబీ ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ ఆయా రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ ఒక్కటే పడ్డం వల్ల ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జరిగింది. బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గం నుంచి వచ్చిన నితిన్ నబీ రాబోయే రోజుల్లో బీజేపీని దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారం ఉంది, అధికారం లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలోకి తేవడానికి నితిన్ నబీకి పట్టం కట్టారంటూ కూడా రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ అంటేనే క్షేత్రస్థాయి నుంచి తన పార్టీ కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆరగ్రేటం చేసిన నితిన్ నబీ అతి తక్కువ సమయంలోనే, అతి చిన్న వయసులోనే జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగారు. గతంలో కూడా ఇంత చిన్న స్థాయిలో అధ్యక్షుడైన నేతలు కేవలం రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ, జాతీయ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్న నితిన్ గడ్కరీ మాత్రమే దాదాపు 52 వయసులో ఆయన అధ్యక్షుడయ్యారు. కేవలం 45 ఏళ్ల వయసులోనే జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ బీజేపీ రాజకీయ చరిత్రలో, బీజేపీ రాజ్యాంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించారని అనుకోవచ్చు మురళి. అయితే రాబోయే రోజుల్లో పెను సవాళ్లే ఉన్నాయి. ఇటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల రూపంలో కావచ్చు, ఇటు దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో కూడా నితిన్ నబీన్ సవాళ్లు ఎదుర్కోబోతున్నారు. గట్టి పరీక్షల్ని ఫేస్ చేయాల్సి ఉంటుందనేటువంటి ఒక మాట. ఆ స్థాయి రాజకీయ వ్యూహాలు పన్నగలిగినటువంటి అనుభవం కావచ్చు, లేకపోతే ఇతరత్ర, అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎటువంటి కోణాల్లో చూసి నితిన్ నబీన్ని సెలెక్ట్ చేసింది అనేటువంటి మాట ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి ఎన్నికలుగా కూడా దాన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే అత్యంత బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏదైతే నితిన్ నబీని జాతీయ అధ్యక్షుడిగా చేయడంలో కూడా ఒక వ్యూహం అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క దక్షిణ భారతదేశంలో కూడా
బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ అన్ని ఏదైతే 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో రావడానికి నితిన్ నబీని ఒక దిక్సూచిగా బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నేతలు కానీ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు మనం ఒకసారి గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ మమతగా యుద్ధం నడుస్తుంది. మరోపక్క తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ స్టాలిన్ ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఉన్నాయి. అక్కడ క్రియాశీలకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోపక్క పుదుచ్చేరి కేరళ ఈ 2 రాష్ట్రాల్లో కూడా పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉంది. ఇటు కేరళలో బీజేపీకి అవకాశం దొరకలేదు, పట్టు దొరకలేదు. మొట్టమొదటిసారిగా మన తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో శశి తరూరు అండతో బీజేపీ గెలిచిందంటూ ఇప్పటికీ రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే తిరువనంతపురంలో బీజేపీ మేయర్ సీటు గెలిచిందని కూడా ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. దక్షిణ భారతదేశంలో జరగబోయే తమిళనాడు పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి స్కెచ్ చేస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మనం గమనించినప్పుడు కేరళలో ఇప్పటికే బీజేపీ తన ఇమేజ్ కానీ తన స్ట్రాటజీని కానీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనం గమనించినప్పుడు కేవలం అటు అస్సాంలోను ఇటు పుదుచ్చేరిలోను, అస్సాంలో సొంతంగా బీజేపీ అధికారంలో ఉంది, ఇటు పుదుచ్చేరిలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ తో రంగస్వామితో కలిపి అధికారంలో ఉన్నారు. రాబోయే రాష్ట్రాల్లో ఈ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన పట్టు నిరూపించుకోవడానికి, బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి కూడా నితిన్ నబీ వ్యూహాలు కానీ నితిన్ నబీ ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి వ్యూహాలు కానీ ఉపయోగపడుతుందని ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా అంచనా వేస్తుంది. కిరణ్ మీరు హోల్డ్ లో ఉండండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీరు లైన్లోనే ఉండండి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నితిన్ నబీన్ అయితే ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు నితిన్ నబీన్. ఇక నితిన్ నబీన్ స్వస్థలం బీహార్ రాష్ట్రం. ఇక బాంకీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నబీన్. నితిన్ నబీన్కు బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. అతి చిన్న వయసులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఉన్నారు అనంటే దీనికి సంబంధించి బీహార్ రాష్ట్రం నుంచి ఎన్నిక చేశారంటే రాజకీయ వ్యూహంలో భాగంగానే చేశారా అనేటువంటి మాట, బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అతి చిన్న వయసులో అంటే రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలని నితిన్ నబీన్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఒక ఎత్తైతే, రాబోయే సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఎన్నికలు కూడా ఉన్నాయి. అవి కూడా ప్రతిష్టాత్మకంగా జరగబోతూ ఉన్నాయి. పర్టికులర్గా ఉత్తరాదిలో పాగా వేయాలని చూస్తున్నటువంటి, ఉత్తరాదిలో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెను సవాళ్లే నితిన్ నబీన్ ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో రాజకీయ అనుభవం కావచ్చు, లేకపోతే ఇతరతర దీని అన్నింటికి సంబంధించి గత కొన్ని నెలల నుంచే ఆయన మొత్తం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. అధిష్టానం ముందే నితిన్ నబీన్కి హింట్ ఇచ్చిందనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి పరిణామాలు కూడా ఉండబోతున్నాయి. యువ నాయకత్వాన్ని అధిష్టానం ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్ కిరణ్, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఒక నితిన్ నబీన్తోనే ఆగుతారా, లేకపోతే ఇతరత్ర కొన్ని రాష్ట్రాల్లో కీలకంగా బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం అలాగే రాజకీయ అనుభవం ఉన్నటువంటి కొంతమందిని కూడా ఐడెంటిఫై చేస్తోంది, ఒక కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని, యువరక్తాన్ని ముందుకు తీసుకొస్తోంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఒక జాతీయ స్థాయిలో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో యువ నాయకత్వం ప్రోత్సహించడానికి ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కేవలం నితిన్ నబీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తెర వెనుక అమిత్ షాతో పాటు మోడీ వ్యూహాలను అమలు చేయడంలో నితిన్ నబీ కీలక పాత్ర పోషిస్తారని ఇప్పటికే బీజేపీ ఆశిస్తుంది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే కాకుండా ఏ రాష్ట్రంలో బీజేపీ 2వ స్థానంలోను 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటికే బీజేపీ పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పిఎన్ఎస్వి మాధవ్ కు బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీ తీసుకొచ్చిందంటూ నేరుగా బీజేపీ అధ్యక్షులే ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ ఈ 2 దేశవ్యాప్తంగా దాదాపు 29 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగిరేయడానికి బీజేపీ
అత్యంత పకడ్బందీగా స్కెచ్ చేసిందని కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. కేవలం దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అటు కేంద్రంలోనూ ఏకకాలంలో బీజేపీ అధికారంలో ఉండడానికి బీజేపీ ఇప్పటి నుంచి స్ట్రాటజీలు ప్లే చేస్తుంది, ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు దాదాపు నిర్వీర్యం చేయడానికి కేవలం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దేశవ్యాప్తంగా రాజకీయాలు నడుపుతాయని కూడా మనకు నితిన్ నబీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జరుగుతుందంటే బీజేపీ పేర్లు, బీజేపీ నేతలు కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తాం. మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీ జెండా రెపరెపలాడడానికి నితిన్ నబీ ఆర్ఎస్ఎస్ వ్యూహము, ఇటు బీజేపీ అగ్రనేతల అండదండలతో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి బీజేపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి నితిన్ నబీన్ను జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నితిన్ నబీన్ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం అయితే ఉండనుంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి దానిలో భాగంగానే దీనికి సంబంధించి నితిన్ నబీన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారనేటువంటి మాట, బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా దీనికి దోహదపడిందనేటువంటి మాట. రాబోయే రోజుల్లో పెను సవాళ్లనే నితిన్ నబీన్ ఎదుర్కోబోతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్ని ప్రధానంగా కూడా దీనికి సంబంధించి సవాలుగా స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. దీంతో నితిన్ నబీన్ రాజకీయ చతురత కావచ్చు, రాజకీయ చాణక్యం కావచ్చు, అంతా కూడా బయటపడుతుందనేటువంటి మాట. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి అధిష్టానం అండదండలు, వారి గైడెన్స్ కూడా నితిన్ నబీన్కు హెల్ప్ అవుతాయని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.